కొత్తలగూడెం 9వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి దాదాపు నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పటి నుండే విద్యార్థుల సమస్యల మీద, అదేవిధంగా ఎన్నో రకాల సమస్యలను కూడా, మన వాడ మీద ఉన్నటువంటి సమస్యలను కూడా నేను అప్పుడున్నటువంటి గత పాలకులకు కానీ, అదేవిధంగా అధికారులతో కానీ ఎన్నో సమస్యలను లేవనెత్తడం జరిగింది. మరి వాటి పరిష్కారం దిశగా కూడా నేను ఎన్నో రకాలుగా కృషి చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ప్రజలందరినీ కూడా ఒక్కటే కోరుతా ఉన్నా, గత 12 సంవత్సరాలుగా ఒక విద్యార్థి నాయకుడిగా, అదేవిధంగా ప్రజానాయకుడిగా ఇవాళ ప్రజల్లోనే ఉంటూ నిత్యం ప్రజా సేవల్లోనే నేను పాల్పంచుకుంటా ఉన్నా. మరి మీరందరికీ కూడా ఒకటే చేతులు జోడించి నేను విన్నపం చేస్తా ఉన్నా. నేను ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. మన వార్డులో ఒక 12 అంశాలను తీసుకోవడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా ఏదైతే మనకు నిలిచిపోయినటువంటి బాల వికాస ఉందో ఆ బాల వికాసను మళ్ళీ రానున్న రోజుల్లో గెలిచిన తర్వాత వెంటనే దాన్ని పరిష్కరిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా యువతీ యువకుల కోసం, వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ చదువు కోసం కోచింగ్ సెంటర్లో వాళ్ళకు స్టడీ మెటీరియల్స్ నేను అందిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా యువతీ యువకులు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. మరి వాళ్లకు ఉచితంగా ఏవైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళను కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను వాళ్ళకి తెలియజేసి ఇక్కడ ఎప్పటికప్పుడు విద్యార్థులు కానీ యువకులు కానీ వాళ్ళ సమస్యలను నెరవేరుస్తా అని చెప్పేసి ముందంజలో ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఇవాళ ఉపాధి కల్పన కావచ్చు, ఉద్యోగ ఉపాధి కల్పన కావచ్చు, మరి అంతేకాకుండా 4 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపులు పెట్టి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని చేరువ చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వైకుంఠ ధామానికి సంబంధించి ఏదైతే మన శ్మశానవాటిక ఉన్నదో మరి అది కబ్జాకు గురి కావడం జరిగింది. మరి దాన్ని, ఆ ప్రభుత్వ భూమిని, ఆ ప్రజాధనాన్ని నేను కాపాడుతా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఇవాళ యువత క్రీడారంగం విషయంలో కావచ్చు, సుందరీకరణ విషయంలో కావచ్చు, పచ్చదనం ప్రకృతి విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని ముందుండి మీ ఇంటికి పెద్ద కొడుకు పాత్ర పోషిస్తానని చెప్పేసి పనిలో నిమగ్నమై మీరు ఓటేసి గెలిపించిన తర్వాత ప్రతిదీ ముందుండి పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా మన వార్డుకు కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే రేపు మీ ప్రజా తీర్పుతోటి, ప్రజలిచ్చే ఆశీర్వాదాలతోని గెలిచిన తర్వాత నాకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి రూపాయిని ఏ పనులకు ఖర్చు పెట్టానో తెలియపరుస్తానని బహిరంగంగానే ఫ్లెక్సీలను పెట్టి ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాము, ఎంత నిధులు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా రాజకీయాలకు తెలియజేస్తా ఉన్నా. మరి ఒక అవకాశాన్ని కల్పిరి, ఒక అవకాశాన్ని మీరు ఇస్తారని చెప్పేసి మిమ్మల్ని మరొకసారి వేడుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.